మళ్ళీ అయితే మాలిని జాతకం తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీకి మాలిని జాతకం అయితే ఇచ్చి, మా అక్కకి పిల్లలు పుట్టే భాగ్యం ఉందా లేదో చూడండి స్వామి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఆ జాతకం మొత్తం చూసి, మీ అక్క జాతకం మొత్తం చూశానమ్మా, మీ అక్కకి ఈ జన్మలో పిల్లలు పుట్టే భాగ్యం అయితే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసిన మాలిని అయితే మళ్ళీ ఏంటి ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే కిందన కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన మాలిని అయితే మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అయితే వెళ్ళి తనను పట్టుకొని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే మళ్ళీని చెకప్ చేసి బయటకు వచ్చి ఏమైంది అని చెప్పేసి అయితే మాలిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న డాక్టర్ అయితే కంగారు పడవలసిన అంత అవసరం ఏమీ లేదు, మళ్ళీ ఇప్పుడు షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మళ్ళీ ప్రెగ్నెంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే నా ప్రెగ్నెన్సీ పోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.